సో మోస్ట్ కామన్ సమస్యలతోటి చాలా మంది ఉమెన్ వచ్చే ఇంకా టీనేజ్ అడాలసెన్స్ అమ్మాయిలో వచ్చే కామన్ గైనిక్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30s, ఇంకొకటి పోస్ట్ మెనోపాజల్ విమెన్. గైనకాలజిస్ట్ ని ఉమెన్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? జనరల్గా గైనిక్ చెకప్ అంటాం కదా. సో గైనిక్ చెకప్ అనేది ఇయర్లీ. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి విమెన్ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ మీద. మనం కామన్గా ఈ మధ్య క్యాన్సర్ అనే టర్మ్ చాలా కామన్గా వింటున్నాము. ఇది ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్న వర్డ్ కూడా. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో అవి పెయిన్లెస్ ఉంటాయి. అంటే ఏమి సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు. ఎందుకంటే రెగ్యులర్ స్క్రీనింగ్ మరి ఎర్లీ డిటెక్షన్ అనేది ఉంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది. ఇందాక మీరు చెప్పినప్పుడు కామన్గా వింటున్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మనం చాలా వింటున్నాం కదా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్యాటర్న్ అనేది మారిపోతుంది, అబ్నార్మల్ ప్యాటర్న్, బ్లీడింగ్ ప్యాటర్న్స్. సో మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదంటే ట్రావెల్ చేయాలి, లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ చేసి పెట్టుకున్నారు కానీ పీరియడ్స్ పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడతారు. అవి ఎంతవరకు సేఫ్ అండ్ దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయి? కొంతమంది సొంతంగానే ప్రిపేర్ చేస్తారు. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఉన్నాయి కదా మ్యామ్, దానివల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తాయి మేడం? బేసికలీ ఇది మనకు ఓవ్యులేషన్ అనేది. గుడ్ మార్నింగ్ శ్రీదేవి గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఫస్ట్ పాడ్కాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పాడ్కాస్ట్ ఉమెన్ హెల్త్ పైన స్పెసిఫిక్గా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటే ఈరోజు కుదిరింది. రియల్లీ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం మేడం. సో ఈ పాడ్కాస్ట్లో కంప్లీట్గా మనము ఉమెన్కి ఉండే కామన్ మిత్స్ గురించి డిస్కస్ చేద్దాము, జనరల్ సబ్జెక్ట్ వైజ్ కాకుండా. సో అందులో మనం చూస్తే గైనకాలజిస్ట్ని ఉమెన్ ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి? జనరల్గా గైనిక్ చెకప్ అంటాం కదా. సో గైనిక్ చెకప్ అనేది ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. సో ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి విమెన్ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ మీద ఉంటుందన్నమాట. ఇక్కడ మనము పెల్విక్ ఎగ్జామినేషన్, ప్యాప్ స్మియర్, బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. అండ్ హియర్ ఓవరాల్ రిప్రొడక్టివ్ హెల్త్ ఎలా ఉంది, జనరల్ వెల్బీయింగ్ ఎలా ఉంది విమెన్ది అనేది చూస్తాము. ఓకే, సో మీరు చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు ఏమో. సో మోస్ట్ కామన్ సమస్యలతోటి చాలామంది ఉమెన్ వచ్చే గైనెక్ సమస్యలు. సో ఈ గైనెక్ సమస్యలు అనేది మనము 3 పార్ట్స్గా డిస్కస్ చేస్తే మంచిగా ఉంటుంది. సో మెయిన్గా టీనేజ్ అడాలసెన్స్ అమ్మాయిలో వచ్చే కామన్ గైనెక్ ప్రాబ్లమ్స్, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 30s, లేట్ 20s, 30s, 40sలో. ఇంకొకటి పోస్ట్ మెనోపాజల్ విమెన్ అంటే మెనోపాజ్ అయిన తర్వాత వచ్చే గైనెక్ ఇష్యూస్. సో మెయిన్ టీనేజ్ ఆర్ అడాలసెంట్ విమెన్లో మనకు కామన్గా వచ్చే గైనెక్ ప్రాబ్లమ్స్ అంటే మెన్స్ట్రువల్ డిసార్డర్స్. ఓకే, సో ఈ మెన్స్ట్రువల్ డిసార్డర్స్ ఏదైతే ఉందో అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, 2 to 3 months అయినా డేట్స్ సరిగా రాకపోవడము, ఆర్ డేట్కి మధ్యలో ఇర్రెగ్యులర్ స్పాటింగ్ అవ్వడము, ఆర్ పెయిన్ రావడం పీరియడ్స్ అప్పుడు, డిస్మెనోరియా అంటాము. ఇదంతా ఏదైతే ఉందో అది వాళ్ళకు మెయిన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఉంటుంది. ఓకే, సో ఇది ఒకసారి జస్ట్ చూద్దాము. ఇది మనకు యూట్రస్, ఇది పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్, ఇది ఓవరీ అన్నమాట. ఓకే, సో ఈ అడాలసెంట్ అమ్మాయిలలో మెయిన్ వచ్చేసి మనకు ఈ ఓవరీస్లో PCOS ఒక హార్మోనల్ డిసార్డర్ అన్నమాట. PCOS సిమ్టమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకే, సో అది ఒకటి. ఇంకా ఒవేరియన్ సిస్ట్ అని ఉంటుంది. ఏదైతే చూస్తున్నామో మనం, ఇది నార్మల్ ఓవరీ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో సిస్ట్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, ఒక్కొక్కసారి దీని నుంచి పెయిన్ లాగా రావచ్చు. ఇది ట్విస్ట్ అయిపోతుంది. ఓకే, ట్విస్ట్ అయిపోయి సివియర్ పెయిన్ అబ్డమన్ వస్తుంది. సో అది ఆ ఇష్యూతో ప్రజెంట్ చేస్తారు ఓపీలో. అండ్ ఇంకొకటి వజానల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, అండ్ ఇంకొకటి డెఫిషియన్సీస్. ఒకసారి థైరాక్సిన్ హార్మోన్ డెఫిషియన్సీ నుంచి దాని నుంచి వచ్చే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్, వైటమిన్ డి డెఫిషియన్సీస్, ఇవన్నీ వాళ్ళకు కామన్గా చూస్తాము అడాలసెంట్ టీనేజర్స్లో. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్టివ్ హెల్త్
గ్రూప్లో ఉండే విమెన్లో, వీళ్ళల్లో కూడా మెన్స్ట్రువల్ డిసార్డర్స్ చాలా కామన్గా ఉంటుంది. అంటే ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ రావడము, హెవీ బ్లీడింగ్ రావడము. వీళ్ళలో కామన్ రీజన్ వచ్చేసి మెన్స్ట్రువల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఈ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకు. అంటే ఫైబ్రాయిడ్ యూట్రస్, ఈ యూట్రస్ లో ఏదైతే ఉందో మనకు ఇదైతే చూస్తున్నాం కదా, ఈ లోకలైజ్డ్ కలెక్షన్ ఆఫ్ యూట్రైన్ మజిల్ అన్నమాట. ఇది ఫైబ్రాయిడ్స్ ఇలా గడ్డల్లాగా ఉంటుందన్నమాట యూట్రస్ లో. దీని నుంచి వాళ్ళకు పీరియడ్స్ అప్పుడు హెవీ బ్లీడింగ్ అవ్వడము ఆర్ పెయిన్ ఎక్కువగా రావడము ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఇష్యూ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ అని అంటాము. ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్ లో ఏదైతే లోపల లైనింగ్ ఉందో దానిని ఎండోమెట్రియం అని అంటారు. ఈ ఎండోమెట్రియల్ లైనింగ్ పీరియడ్స్ అప్పుడు బ్యాక్ ఫ్లో అవుతుంది. అంటే మనకు ఇక్కడ ట్యూబ్స్ లో నుంచి బయటికి వచ్చేసి ఇక్కడ ఓవరీలో కనెక్ట్ అవ్వడము ఆర్ యూట్రస్ బయట ఇక్కడ ట్యూబ్స్ దగ్గర ఇక్కడ పెరిటోనియం అంటాము, యూట్రస్ బయట కలెక్ట్ అవుతుంది. సో ఇది కలెక్షన్ నుంచి వాళ్ళకు క్రానిక్ పెల్విక్ పెయిన్ అంటే పొత్తి కడుపులో ఎప్పుడు పెయిన్ లాగా ఉండడము, పీరియడ్స్ అప్పుడు ఒకసారి హెవీ బ్లీడింగ్ అవ్వడము ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడము. ఇది ఏదైతే కలెక్షన్ ఉందో మనకు యూట్రస్ ఓవరీస్ లో పోయి కలెక్ట్ అయిపోయి సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. దానిని మనము ఎండోమెట్రియాటిక్ సిస్ట్ ఆర్ చాక్లెట్ సిస్ట్ అంటాం. దాంట్లో మనకు ఒక బ్రౌనిష్ కలర్ లిక్విడ్ లాగా ఉంటుంది. సో దాని నుంచి వాళ్ళకు ఇట్లా పీరియడ్స్ అనేది మళ్ళీ ఇర్రెగ్యులర్ అవ్వడము అది అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు ఈ కన్సీవ్ అవ్వడానికి కూడా ఇష్యూస్ అవ్వడము అవన్నీ ప్రాబ్లం అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఓవరీస్లో మామూలుగా పీసీఓఎస్ ఇందాక చూపించింది ఒవేరియన్ సిస్ట్లు లాగా ఉండడము, అక్కడ తర్వాత ఇక్కడ మనకు ఇన్ఫెక్షన్స్ లాగా అవుతాయి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాము. సో అది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గర్భసంచి ద్వారంని సర్విక్స్ అంటాము. ఇక్కడ వాళ్ళకు పుండులాగా అయిపోతుంది, సర్వైకల్ ఎరోజన్. సో ఆ సమస్యలతోటి వాళ్ళకు అప్పుడప్పుడు డిశ్చార్జ్ లాగా రావడము, పెయిన్ ఉండడము ఇంటర్కోర్స్ అప్పుడు అవి ఇష్యూస్ ఉంటాయి. సో దాంతో ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఇక్కడ వెజైనా ఎంట్రన్స్ లో వాళ్ళకు బార్తలిన్ గ్లారిస్ అని ఉంటాయి. ఆ గ్లారిస్ ఇన్ఫెక్షన్ అయిపోయి బార్తలిన్ సిస్ అంటాము. సో అది ఆ ఇష్యూస్ అనేది ఉంటాయి. అండ్ వీళ్ళలో కామన్ గా మళ్ళీ డెఫిషియన్సీస్, ఈ హైపోథైరాయిడిజం ఆ ఇష్యూ నుంచి మెన్స్ట్రువల్ డిసార్డర్స్ అవ్వడం అవి కామన్ గానే ఉంటాయి. సో ఇది వచ్చేసి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. కమింగ్ టు ద పోస్ట్ మెనోపాజల్ విమెన్, అంటే మెనోపాజ్ అయిన వాళ్ళల్లో, అంటే మెనోపాజ్ అంటే ఏంటి? మెనోపాజ్ అంటే 1 year వరకు వాళ్ళకు పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్ వచ్చింది అని అంటాము. ఓకే, సో మామూలుగా అయితే మనకు 45 to 55 years లో ఏజ్ గ్రూప్ లో ఎప్పుడైనా మెనోపాజ్ అనేది వస్తుంది. సో యావరేజ్ గా మాత్రము మనకు ఇండియాలో 51 to 53 years. సో ఈ మెనోపాజ్ వచ్చే ముందర వాళ్ళకు 1 year or 6 months నుంచి వాళ్ళకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అనేది వస్తుంది. 2 months once, 3 months once ఒకసారి ప్రీమెనోపాజల్ పెరిమెనోపాజల్ స్టేజ్ అంటాము. సో అప్పుడు వాళ్ళకి ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ అవ్వడము, స్లోగా 3 months 6 months, దాని తర్వాత 1 year వరకు రాకపోతే దానిని మెనోపాజ్ వచ్చింది అని అంటాము. ఓకే, సో వాళ్ళకు ఏమవుతుందంటే ఈ మెనోపాజ్లో హార్మోన్స్ అనేది బాగా తగ్గిపోతాయి, ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్. దాని నుంచి వాళ్ళకు మెనోపాజల్ సిమ్టమ్స్ అనేది వస్తాయి. మెనోపాజల్ సిమ్టమ్స్ అంటే ఏంటి? వేడి ఆవర్లు, హాట్ ఫ్లషెస్, చాలా వరకు వీళ్ళకు మూడ్ చేంజెస్ ఉంటుంది, మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, తర్వాత సరిగా నిద్ర పట్టకపోవడము, ఇన్సామ్నియా. అండ్ ఈ హార్మోన్స్ అనేది బాగా తగ్గిపోవడం వలన ఈ వెజైనా ఏరియాలో అంతా డ్రైనెస్ ఉంటుంది, దాని నుంచి ఇచ్చింగ్, తర్వాత రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవ్వడము, ఆ ఇష్యూస్ ఒకటి ఉంటాయి. అండ్ ఇంకొకటి అక్కడ మనకు మజిల్స్ అంతా కొంచెం వీక్నెస్ లాగా అయిపోయి ఈ పెల్విక్ ఆర్గన్ ప్రొలాప్స్ ఏదైతే యూట్రస్ ఇదంతా ఉందో ఒక్కొక్కసారి వెజైనాలో నుంచి జారుతుంది అనమాట కిందికి, దానిని ప్రొలాప్స్ అంటాము. ఆ ప్రొలాప్స్ అవుతుంది. అండ్ ఇంకొకటి వాళ్ళకు స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అంటే తుమ్మినా దగ్గినా కొద్దిగా యూరిన్ అనేది రావడము అది. అండ్ ఇంకొకటి మెనోపాజ్ విమెన్ లో ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది ఎక్కువగా, అంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్స్ కానీ కొంచెం ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి వాళ్ళు
ఇలా మనకు బ్లీడింగ్ తోటి కూడా ప్రెజెంట్ చేస్తారు, డేట్ అయిపోయినాక కూడా బ్లీడింగ్ తోటి. ఓకే, మనం కామన్గా ఈ మధ్య క్యాన్సర్ అనే టర్మ్ చాలా కామన్గా వింటున్నాము. ఇది ప్రజెంట్గా ట్రెండ్ అవుతున్న వర్డ్ కూడా. చాలామంది ఉమెన్కి ఈ క్యాన్సర్స్ ఇప్పుడు మనం చూసే సర్వైకల్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ చాలా వింటున్నాం కదా మేడం. ఇది ఫస్ట్ స్టెప్లోనే మనము కనుక్కోవాలి అని అంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయా వీటికి? ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అంటాము. సో ఫర్ దీస్ క్యాన్సర్స్, సో ఈచ్ ఆర్గన్కి నేను ఒక 2 or 3 పాయింట్స్ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలానే ఉంటాయి మనకు. ఎందుకంటే రెగ్యులర్ స్క్రీనింగ్ మరి ఎర్లీ డిటెక్షన్ అనేది ఉంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ట్రీట్మెంట్ అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ క్యాన్సర్ ఏదైతే ఉందో అవి పెయిన్లెస్ ఉంటాయి. అంటే ఏమి సిమ్టమ్స్ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు. సో వాళ్ళు ఎప్పుడైనా ఏదో రీజన్కి చెకప్కి వచ్చినప్పుడు ఆర్ ఏదో వేరే రీజన్కి ఇట్లా గ్యాస్ట్రైటిస్ ఏదో వేరే రీజన్కి వస్తారు వాళ్ళు. యాజ్ సచ్ ఏదో వాళ్ళకు క్యాన్సర్ ఉంది అనేది ఉండదు. వచ్చినప్పుడు మేము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో డిటెక్ట్ చేస్తాము. బట్ వాళ్ళ పేషెంట్స్ అనేది విమెన్ అనేది కొంచెం అలర్ట్గా ఉంటే ఈ ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ అనేది వాళ్ళు కొంచెం తెలుసుకుంటే వాళ్ళు తొందరగా వచ్చి మనకు ప్రెజెంట్ చేస్తే ట్రీట్మెంట్ ఆప్షన్స్లో అవుట్కమ్ అనేది మంచిగా ఉంటుంది. యా, అండ్ ఇంకొకటి రెగ్యులర్ స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రెగ్యులర్ స్క్రీనింగ్ అనేది ఇయర్లీ వన్స్ చెకప్ అనేది ఫస్ట్ క్వశ్చన్. అదే ఇయర్లీ వన్స్ చెకప్ చేస్తే దాంట్లో స్క్రీనింగ్లో అన్నీ మనకు తెలుస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఒవేరియన్ క్యాన్సర్. ఈ ఒవేరియన్ క్యాన్సర్లో మనకి ఏంటంటే అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. సో మనకు అది మాస్ గడ్డలాగా లైక్ లోవర్ అబ్డామినల్లో పెద్ద గడ్డలాగా ఏమీ అనిపించదు. ఒక ఫుల్నెస్, బ్లోటింగ్ సెన్సేషన్ లాగా ఉండడము, తర్వాత దీంతో పాటు వాళ్ళకు ఆకలి అనేది తగ్గిపోతుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ డిక్రీజ్ ఇన్ ద అపెటైట్. తర్వాత వెయిట్ లాస్ అవుతారు, అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. అండ్ వాళ్ళకి ఏంటంటే తొందరగా అలసిపోవడం, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫటీగ్. చూసేది అంతా మంచిగానే ఉంటారు, బట్ తొందరగా అలసిపోవడము, ఎనర్జీ లెవెల్స్ అనేది సరిగా సరిపోవట్లేదు అనిపించడము, ప్లస్ బవల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్ కొంచెం చేంజెస్ అనేది వస్తుంది. సో ఎలా ఏంటంటే ఏమన్నా ఉన్నప్పుడు సిమ్టమ్స్ తొందరగా ప్రెజెంట్ చేస్తే కొంచెం ఎర్లీగా మనం డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎండోమెట్రియల్ ఆర్ యూట్రైన్ క్యాన్సర్. ఇక్కడ యూట్రైన్ క్యాన్సర్లో ఇక లోపల ఏదైతే లైనింగ్ ఉందో ఎండోమెట్రియం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ వాళ్ళకు హెవీ బ్లీడింగ్, పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవ్వడము, చాలా రోజుల వరకు కంటిన్యూ అవ్వడము, అండ్ పెయిన్ లోవర్ అబ్డమన్, సివియర్ పెయిన్ ఉండడం పీరియడ్స్ అప్పుడు. తర్వాత ఇది కామన్గా మనము పోస్ట్ మెనోపాజల్ విమెన్ లో, అంటే పీరియడ్స్ ఆగిపోయినాయి 1 year అని అన్నాం కదా, తర్వాత కూడా వాళ్ళకు మళ్ళీ మధ్య మధ్యలో స్పాటింగ్ అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము అలా అవుతూ ఉంటుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకు స్పాటింగ్స్, బ్లీడింగ్ అవుతాయి. అండ్ ఇంకొకటి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పోస్ట్ మెనోపాజల్ విమెన్ బ్లీడింగ్ అనేది వస్తారు కదా, 80 to 90% ఆఫ్ ద టైమ్స్ బ్లీడింగ్ అయినప్పుడు మేము అది టెస్ట్ పంపిస్తాం, డిఎన్సీ చేసి. 80 to 90% ఆఫ్ ద టైమ్స్ అది నార్మల్ గానే వస్తుంది రిపోర్ట్. ప్రతిసారి అది క్యాన్సర్ అనేది ఉండదు. సో ఓన్లీ 10% ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ క్యాన్సర్ లాగా వస్తుంది రిపోర్ట్. సో ప్రతి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ నాకు ఈ క్యాన్సర్ ఉంటుంది అనుకోవడము కాదు, బట్ అలర్ట్ అయితే ఉండాలి, చెక్ చేసుకుంటే బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భసంచి ద్వారం ఇదేదైతే ఉందో ఇక్కడ వాళ్ళకు మెయిన్ వచ్చేసి కొంచెము వాళ్ళకు బ్లడ్ స్టెయిన్డ్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి ఫౌల్ స్మెల్ ఉంటుంది. ప్లస్ ఇది ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. పుండు లాగా ఏంటుంది కదా, వాళ్ళకి బ్లీడింగ్ లాగా అవ్వడము, అప్పుడప్పుడు ఇట్లా బ్లడ్ స్టెయిన్డ్ వెజైనల్ డిశ్చార్జ్, పొత్తి కడుపులో పెయిన్ లాగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఈ ఏదైతే ఉందో ఇక్కడ మనకు వెజైనా క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, అవి అక్కడ కూడా వస్తాయి మనకు. వల్వా అంటే ఎక్స్టర్నల్ జెనిటేలియాలో, అక్కడ మనకి ఏదైనా కలర్ చేంజెస్ వచ్చింది, ఏదైనా అల్సర్ లాగా అయ్యి మనకు మానట్లేదు, అట్లా అంతా ఉన్నప్పుడు ఎగ్జామిన్. అండ్ ఇంకొకటి మనకు బ్రెస్ట్ క్యాన్సర్, అది చాలా కామన్, ఈ మధ్య చూస్తున్నాము. సో బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటంటే మనకు ఒక లంప్ అనేది ఉంటుంది, అంటే ఒక గడ్డలాగా, మాస్ లాగా,
అది పెయిన్లెస్ ఉంటుంది. ఓకే ఓకే, పెయిన్లెస్ లంప్ ఇన్ ద బ్రెస్ట్ అండ్ స్కిన్ ఏమైనా కలర్ చేంజెస్ అయ్యిందా బ్రెస్ట్ మీద, స్కిన్ కానీ కాంటూర్ కానీ షేప్ కానీ ఏదైనా మారిందా చూడాలి. ప్లస్ నిప్పుల్స్ నుంచి బ్లడ్ స్టెయిన్ డిశ్చార్జ్ ఏదైనా డిఫరెంట్గా డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటే, అండ్ నిప్పుల్స్ కూడా ఒక్కొక్కసారి లోపలికి వెళ్ళిపోతాయి, రిట్రాక్టెడ్ నిప్పుల్స్ అంటాము. సో ఏదైనా కలర్ చేంజెస్ ఉంది నిప్పల్ దగ్గర ఉన్నప్పుడు అలర్ట్ గా ఉండి చెక్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి మనము వెరీ కామన్ గా మనము క్లినికల్ గా చూసేదైతే బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ సర్వైకల్ క్యాన్సర్స్. సో ఇవి రెండింటికి వీ హ్యావ్ స్క్రీనింగ్ అనమాట. ప్యాప్స్మియర్ అనేది చేపిస్తాము ఈ సర్వైకల్ క్యాన్సర్ కి. ప్యాప్స్మియర్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇది మనము టెస్ట్ పంపిస్తాం ఈ సెల్స్ అంతా, దాంట్లో మనకు తెలుస్తుంది. ఈ ప్యాప్స్మియర్ అనేది వన్స్ ఇన్ 3 years చేస్తాము. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ కి అయితే వీ హ్యావ్ మెనీ ఇన్వెస్టిగేషన్స్, బట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్ గా చూసుకోవచ్చు. ప్లస్ పడుకున్నప్పుడు ఫ్లాట్ ఆఫ్ ది పామ్ హ్యాండ్ తో పాల్పేట్ చేసుకోవాలి మొత్తం బ్రెస్ట్, కూర్చొని కాదు, పాల్పేట్ చేసుకొని ఏమైనా మాస్ ఉందా గడ్డ ఉందా అనేది వాళ్ళు చూసుకొని దే కెన్ కన్సల్ట్ ద డాక్టర్. ఓకే, సో క్యాన్సర్స్లో ఎన్ని రకాలు అండ్ ఇవి సిమ్టమ్స్ రియల్గా చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది మేడం. అండ్ ఇందాక మీరు చెప్పినప్పుడు కామన్గా వింటున్నది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మనం చాలా వింటున్నాం కదా. అది ఎంత కామన్ అయిపోయింది అని అంటే ఇది ఇంకా లైఫ్ స్టైల్, ఇది కామన్లే అన్నట్టు అయిపోయింది. కానీ ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎందుకు అంత కామన్ అయిపోయింది అండ్ దానికి సిమ్టమ్స్ అని కాదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కావడానికి రీజన్ ఎందుకంటే ఉమెన్ హెల్త్ తన రిలేటెడ్ టు మెన్స్ట్రల్ హెల్త్ ఎంత బాగుంటే ఉమెన్ హెల్త్ అంత బాగుంది అని అనుకుంటాం. ఉమెన్ హెల్దీగా ఉంది అంటే మెన్సెస్ కరెక్ట్ గా వస్తున్నాయి. మీరు చెప్పింది మొత్తం కూడా చూస్తే ఏ సమస్య అయినా కానీ మొత్తం రిప్రొడక్టివ్ సిస్టమ్ మెన్స్ట్రల్ రిలేటెడే ఉన్నాయి. సో అంత హెల్దీగా ఉండాల్సిన మెన్స్ట్రల్ కామన్గా ఇర్రెగ్యులర్ అవుతుంది కాబట్టి, సో దానికి కారణాలు ఏంటివి? అండ్ మీ దగ్గర కూడా చాలా మంది వస్తారు, సో ఎటువంటి ఏజ్ గ్రూప్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు దాని గురించి కొంచెం. సో ఫస్ట్ మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాజెస్ అది డిస్కస్ చేసే బదులు ఫస్ట్ నార్మల్ పీరియడ్స్ ఏంటో తెలుసుకుందాం. నార్మల్ పీరియడ్స్ అంటే మనకు 2 to 7 days అవ్వచ్చు పీరియడ్స్. ఓకే, సో కొందరు 5-6 days అయినా 7 days అయినా అని అనుకుంటారు, బట్ నో, 2 to 7 days. ఆన్ అన్ యావరేజ్ బ్లీడింగ్ మాత్రం 4 to 5 days అవుతుంది. ఓకే, సో అండ్ ఇంకొకటి మనకు డ్యూరేషన్ అనమాట. ఒక్కొక్కసారి +or-1 week ఈజ్ ఆల్సో నార్మల్. సో మనకు 28-30 days సైకిల్ ఉంటే మనకు ఒక్కొక్కసారి 1 week ముందరే రావచ్చు, సో అది నార్మల్లే. ఒక్కొక్కసారి 1 week డిలే కూడా అవ్వచ్చు, ఈవెన్ దట్ ఈస్ నార్మల్. ఓకే, అండ్ ఇంకొకటి యావరేజ్ 70 to 80 ml ఆఫ్ బ్లడ్ లాస్ అవుతుంది. సో అది ఒక్కొక్కసారి 2nd or 3rd day ఎక్కువ అవ్వచ్చు, అదంతా ఉంటుంది. అండ్ ఇది ఏదైతే మెన్స్ట్రల్ సైకిల్ ఉందో దిస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ప్రీమెన్స్ట్రల్ సిమ్టమ్స్ లైక్ బ్రెస్ట్ చేంజెస్ ఉంటుంది, మూడ్ చేంజెస్ ఉంటుంది, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, కొంచెము బ్లోటింగ్ సెన్సేషన్ ఫీల్ అవుతారు. యాజ్ సచ్ అది వెయిట్ గెయిన్ కాదు, బట్ వాటర్ రిటెన్షన్ నుంచి వెయిట్ గెయిన్ అవుతున్నట్టు వాళ్ళకు ఉంటుంది. యా, సో ఆల్ దిస్ ఈస్ నార్మల్ అన్నమాట. యా, సో ఆల్ దిస్ దే షుడ్ డివైజ్ దర్ ఓన్ మెకానిజమ్స్ హౌ టు ట్యాకిల్ ఆల్ దిస్ అనేది వాళ్ళు దే హ్యావ్ టు డివైజ్. అండ్ నౌ కమింగ్ టు ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ప్యాటర్న్ అనేది మారిపోతుంది, అబ్నార్మల్ ప్యాటర్న్, బ్లీడింగ్ ప్యాటర్న్స్. సో ఒక్కొక్కసారి 1 day రావచ్చు, తక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి 10 days తర్వాత 10 days కంటే ఎక్కువగా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. తర్వాత డేట్కి మధ్యలో ఉంటుంది, 3 to 4 months వన్స్ రావడం. సో అబ్నార్మల్ బ్లీడింగ్ ప్యాటర్న్స్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. సో మెయిన్ కాజ్ వచ్చేసి దీంట్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి. ఓకే, సో దాంతో పాటు ఇందాక డిస్కస్ చేసిన ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే యూట్రస్లో మాస్ ఉంది, తర్వాత ఎండోమెట్రియోసిస్ అంటే యూట్రస్లో ఉండే లైనింగ్ బయట నుంచి ఉంటుంది, ఓవరీలో ఉండే సిస్ట్లు ఉండొచ్చు, ఓవేరియన్ సిస్ట్, PCOS, తర్వాత ఇన్ఫెక్షన్స్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్లో కూడా ఇట్లా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంది. తర్వాత స్ట్రెస్, యాంగ్జైటీ, దాంట్లో కూడా మనకు ఇది ఏదైతే ఉందో మనకు హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోయి ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ అవ్వడము. తర్వాత వెయిట్ చేంజెస్, సడన్ గా వెయిట్ లాస్ అవ్వడము, సడన్ గా వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ సేమ్ అగైన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. తర్వాత కొన్ని హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ డెఫిషియన్సీస్ అవి ఉంటే
అండ్ ఇంకొకటి వీళ్ళకు లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే, ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ ఆల్సో. సో ఎక్సర్సైజ్ ఎక్కువైతే కూడా వెయిట్ లాస్ తొందరగా అయితే అది. ఇంకొకటి ఈటింగ్ డిసార్డర్స్, బులిమియా అవన్నీ అంటాము. సో ఆ ఈటింగ్ డిసార్డర్స్లో కూడా వాళ్ళకి రెగ్యులర్గా పీరియడ్స్ అవుతాయి. కొన్ని మెడిసిన్స్ అని వాడతారు ఒక్కొక్కసారి ప్రీపోన్మెంట్కి పోస్ట్పోన్మెంట్కి వాడినప్పుడు 2 to 3 cycles పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము అదంతా జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్యాటర్న్ చూస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కామన్. అండ్ దాన్ని అంటే చాలామంది ఏమో ఓన్లీ పీసీఓఎస్ ఉంటేనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అనుకుంటారు. బట్ మల్టిపుల్ రీజన్స్ అనేది మీరు చెప్పారు, స్ట్రెస్ కానీ అన్ని విధాలుగా. అండ్ కొంతమంది హెల్దీగా ఉంటారు. నేను కామన్గా చూసింది కానీ అంటే వింటాం కదా, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, లేదంటే ట్రావెల్ చేయాలి, లేదంటే ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పీరియడ్ సైకిల్ ఏదైతే ఆ టైంలో పీరియడ్స్ వస్తే ఇబ్బంది అవుతుందని ఏం చేస్తారంటే పీరియడ్స్ని పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వాడతారు. అవి ఎంతవరకు సేఫ్ అండ్ దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉంటాయి? కొంతమంది సొంతంగానే ప్రిపేర్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే టేక్ ఆన్ దేర్ ఓన్. సో యాక్చువల్లీ ఇది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అవన్నీ హార్మోన్స్. ఓకే, దాన్ని అవాయిడ్ చేయడమే బెటర్. మరీ పర్సనల్గా ఏదో ఉంది వాడాలి అన్నప్పుడు ఒకేషనల్ యూజెస్ ఇస్ ఓకే, బట్ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ద డ్రగ్. ఓకే, సో అండ్ ఈ డ్రగ్స్ ఈ పిల్స్ కూడా ఏమైతే ఉందో మెడిసిన్స్ వాడతారో చాలా వరకు విమెన్ దే టాలరేట్ వెల్, ఎటువంటి సిమ్టమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు, దే టాలరేట్ వెల్. బట్ కొందరికి మాత్రం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. అదేంటంటే కొంచెం పీరియడ్స్ అనేది కొంచెం ఇర్రెగ్యులర్ అవుతుంది, 2 to 3 cycles కొంచెం షెడ్యూల్ అనేది మారుతుంది. దాంతోపాటు పీరియడ్కి మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, స్పాటింగ్, ఇర్రెగ్యులర్ ఇంటర్మెన్స్ట్రల్ స్పాటింగ్ అంటాము అది. ప్లస్ వాళ్ళకు కొంచెం మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, హెడ్ఏక్, డిజీనెస్, కొంచెం వెయిట్ గెయిన్ అయినట్టు బికాస్ ఆఫ్ వాటర్ రిటెన్షన్, యాక్నే, కొంచెం పింపుల్స్ ఎక్కువగా రావడము, కొంచెం స్కిన్ చేంజెస్ అవుతుంది, క్లాస్మా అంటాము అది, బ్రెస్ట్ టెండర్నెస్, ఇవన్నీ చూస్తాము ఈ హార్మోనల్ పిల్స్ నుంచి వాడుతుంటే. సొంతంగా కాకుండా ఇలా ఉందంటే గైనిక్ సలహా తీసుకొని యూజ్ చేయడం అనేది సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన సినారియో తర్వాత ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ పీరియడ్స్ నార్మల్ అవుతాయి మేడం? కొంతమందికి ఇప్పుడు డిలేయింగ్ వేసుకున్నారు, దాని తర్వాత అదే దాని ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది, మళ్ళీ వాళ్ళ నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్కి రావడానికి ఎంత టైం పడుతుంది? ఇది రెగ్యులర్ పీరియడ్స్ అనేది మనము అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసాము. సో బ్లడ్ టెస్ట్ చేసాము, థైరాయిడ్ వాట్ ఎవర్ హెమోగ్లోబిన్ టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంది, స్కాన్లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ బట్ పర్సిస్టెంట్గా వాళ్ళకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మేము ఓసి పిల్స్ అనేది ఇస్తాము. అంటే ఒక 2 to 3 cycles కొంచెం హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి, వాళ్ళకు రెగ్యులరైజ్ అవ్వడానికి. సో ఈ పిల్స్ తోటి ఏంటంటే మ్యాక్సిమం చాలా మందికి 3 to 6 months ఆఫ్ మెడికేషన్స్తో విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి రెగ్యులరైజ్ అవుతుంది, ప్రొవైడెడ్ దేర్ ఆర్ నో అదర్ ఫ్యాక్టర్స్. అండ్ ఈ మెడిసిన్స్ ఏదైతే ఉందో 50%, ద అదర్ 50% దే హ్యావ్ టు మేనేజ్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది చేంజ్ చేస్తూ ఈ మెడిసిన్స్ వాడితే రెగ్యులరైజ్ అనేది అవుతుంది. మన వాళ్ళు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుందిలే అనే పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో. పీరియడ్ డిలేయింగ్ టాబ్లెట్ అయిన తర్వాత నార్మల్గా ఉన్న వ్యక్తి పీరియడ్ డిలేయింగ్ టాబ్లెట్ వాడారు, ఉమెన్ డిలే అయ్యింది, అది నార్మల్ సైకిల్ రావడానికి ఎంత టైం పడుతుంది? మీరు అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కాకుండా అది నార్మల్ సైకిల్ రావడానికి ఆ టాబ్లెట్ దట్ ఈస్ వాట్ 3 to 6 cycles లో విత్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ చేంజెస్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి నేను కామన్గా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే 7-day కోర్స్ అని 21-day కోర్స్ అని హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తారు టు రెగ్యులరైజ్. సో అవి ఎంతవరకు సేఫ్ అండ్ ఎందుకు ఇస్తారు, అండ్ దాని ఇంపార్టెన్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ఏమన్నా అది ఎంతవరకు అని? ఎందుకంటే ఇది కామన్, చాలామందికి ఏమైపోయిందంటే హార్మోనల్ టాబ్లెట్స్ ఇస్తే వెయిట్ పెరుగుతారు, అది అంత మంచిది కాదు అని కొంతమంది యూజ్ చేయరు ఇఫ్ ఈవెన్ నీడ్ ఉన్నా. సో అది ఎంతవరకు అనేది మీరు? ఓసి పిల్స్ అనేది చాలా సేఫ్ యాక్చువల్లీ. సో ఈ పిల్స్లో ఏంటంటే మనకు హార్మోన్స్ అనేది చాలా తక్కువ డోసేజ్లో ఉంటుంది, అది మనకు కరెక్ట్ మోతాదులో మన బాడీకి హార్మోన్స్ అనేది ఇస్తూ
సైకిల్స్ అనేది రెగ్యులరైజ్ చేస్తుంది. ఓకే, సో మనం సేఫ్గా 3 to 6 months అనేది వాడచ్చు. కొందరు లాంగ్ టర్మ్ యూస్ కూడా వాడుతూ ఉంటారు. సో అది కూడా సేఫే, ప్రొవైడెడ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ లైక్ హైపర్ టెన్షన్ కానీ వేరే వేరే హెల్త్ ఇష్యూస్. ఒక్కొక్కసారి లాంగ్ టర్మ్ more than 5 years అలా వాడుతూ ఉంటే బ్లడ్లో క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతాయి. సో అలాంటి పరిస్థితులు ఏదైనా హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు అవి వాడకూడదు ఓసీ పిల్స్ అనేది. ఎందుకంటే రీసెంట్గా కూడా ఐ హ్యావ్ సీన్ ఒక టీనేజర్ 17 years చాలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చాయి. ఓకే, సో అన్ని ఇన్వెస్టిగేషన్స్లో నార్మల్లే ఉంది, బట్ తనకు బ్రెయిన్లో అనేది క్లాట్ ఫార్మ్ అయింది. ఈ ఓసీ పిల్స్ దాని డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకున్నప్పుడు న్యూరో ఫిజిషియన్ మన దగ్గర ఐసీయూలో అడ్మిట్ అయ్యింది. షీ హ్యాడ్ అ స్మాల్ క్లాట్ ఇన్ ద బ్రెయిన్ అనమాట. అంటే టాబ్లెట్స్ ఎప్పటి నుంచో వాడుతుంది? 2 years నుంచి వాడుతుంది. ఓకే, అంటే తనకు ఏమి ప్రీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు. టీనేజర్, అన్ని ఇన్వెస్టిగేషన్స్ నార్మల్లే ఉన్నాయి, అంతా మంచిగానే ఉంది. బట్ ఇంకా తనకి అలా క్లాట్ అనేది ఫామ్ అయింది. దాని తగ్గట్టుగా ట్రీట్మెంట్ అంతా ఇచ్చాము. బట్ ఫర్దర్గా అయితే తనకి ఇంకెప్పుడే కానీ హార్మోనల్ పిల్స్ అనేది వాడకూడదు. ఓకే, సో రిస్క్ అయితే ఉంటుంది. బ్లడ్ లో క్లాట్స్ అనేది ఫామ్ అవుతాయి. ఏమైనా ప్రీవియస్ గా హైపర్ టెన్షన్ ఉంటే ఇంకా ఎక్కువగా అవ్వడం ఎక్కువగా ఉంటుంది. అదంతా లాంగ్ టర్మ్ యూసేజ్ లో. షార్ట్ టర్మ్ కి ఏమీ అవ్వదు ఓసీ పిల్స్ అనేది. ఓకే, కొంతమందికి టాబ్లెట్స్ వాడినప్పుడు పీరియడ్స్ వచ్చి దాని తర్వాత టాబ్లెట్ ఆపాయి కానీ మళ్ళీ ఇర్రెగ్యులర్ అవుతాయి కదా, ఇప్పుడు ఆ కండిషన్స్ ఏమి ఎలా ఉంటాయి మేడం? అదే ఇంకా వాళ్ళు వేరే ఏమైనా వేరే ఇష్యూస్ ఉన్నాయా అనేది మళ్ళీ మేము చూసుకుంటాము. ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది, బికాజ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము బ్యాలెన్స్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. తర్వాత అడిక్వేట్ స్లీప్ ఉండాలి, 6 to 7 hours ఆఫ్ స్లీప్. అండ్ ఇంకొకటి రెగ్యులర్ ఎక్సర్సైజ్. అండ్ దే షుడ్ నో హౌ టు మేనేజ్ స్ట్రెస్లో ఏమవుతుందంటే అది ఫైన్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ని మెయింటైన్ చేసే హార్మోన్స్, ఆ హార్మోన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతాయి స్ట్రెస్ నుంచి. ఈ కార్టిజోల్ హార్మోన్, ఈ స్ట్రెస్ హార్మోన్, దాని నుంచి మొత్తం హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అయిపోయి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము. అండ్ ఇంకొకటి ఏదైతే ప్రీ మెన్స్ట్రువల్ సిమ్టమ్స్ ఉంటాయో, డేట్ కంటే ముందర వచ్చే సిమ్టమ్స్, అవి ఎగ్జాజరేటెడ్గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎక్కువగా అనిపిస్తుంది సిమ్టమ్స్. అండ్ పీరియడ్స్ అప్పుడు కూడా పెయిన్ ఎక్కువగా ఉన్నట్టు. అండ్ ఈ స్ట్రెస్ నుంచి వాళ్ళకు అన్హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్ కూడా అయిపోతుంది. ఎక్కువగా సో ఎక్కువగా తినడం, దాని నుంచి మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వడం, మళ్ళీ దాని నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్. సో ఇట్స్ బికమ్స్ ఎ సైకిల్ అనమాట. సో ఆల్ దిస్. అండ్ ఇంకొకటి స్క్రీన్ టైం. సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ దే హ్యావ్ టు మేనేజ్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ చేంజ్ చేయడం, ఇవన్నీ వాళ్ళు చేంజెస్ చేసుకుంటూ, మెయిన్ వచ్చేసి డయట్, ఎక్సర్సైజ్, స్లీప్, మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్ వాడుతున్నా మీరు మేనేజ్ చేసుకుంటే నార్మలైజ్ అయిపోతుంది, లేదంటే ఓన్లీ టాబ్లెట్ పైన వాడినా ఉపయోగం లేదు. నేను నా పేషెంట్స్కి చెప్పేది అదే, 50% పని చేస్తాయి మెడిసిన్స్, అదర్ 50% ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. యూ హ్యావ్ టు హెల్ప్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. అంతే కదా, మన బాడీ కోసం మనమే చేయాలి. సో అంతా ఏదో వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు మెయింటైన్ చేసుకొని ఓన్లీ మెడికేషన్స్తో అవ్వాలి అంటే కూడా కష్టం. ఎందుకంటే ఇప్పుడు పీసీఓఎస్లో కూడా అంతే, ఇందాక చూపించాను. ఈ పీసీఓఎస్లో మనకు ఇక్కడ చూసారా, ఇది నార్మల్ ఓవరీ. ఈ పీసీఓఎస్లో ఇది ఒక హార్మోనల్ డిసార్డర్. ఇక్కడ మల్టిపుల్ సిస్ట్స్ అనేది ఫామ్ అయిపోతుంది ఓవరీస్లో. దీంతో పాటు మనకు మేల్ హార్మోన్స్, ఆండ్రోజెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఈ పీసీఓఎస్లో. సో ఈ పీసీఓఎస్లో మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి ఇర్రెగ్యులర్గా అవుతాయి పీరియడ్స్. ప్లస్ వీళ్ళల్లో కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి ఫుడ్ క్రేవింగ్స్, వెయిట్ గెయిన్, ఈ మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన హర్సుటిజం, చిన్ దగ్గర హెయిర్ రావడము, మేల్ ప్యాటర్న్ బాల్డింగ్ అవ్వడం అంటే హెయిర్ ఫాల్ అవ్వడము, తర్వాత ఈ గొంతు దగ్గర నల్లగా అవ్వడం, అకాంతోసిస్ నైగ్రికన్స్ అంటాం, అది అవ్వడం. సో ఏవైతే సిమ్టమ్స్ ఇవన్నీ. అండ్ ఇంకొకటి వాళ్ళకు ఎగ్ అనేది మామూలుగా అయితే ఇది ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది డే 14. కానీ ఈ పీసీఓఎస్లో చిన్న చిన్న బబుల్స్ లాగా ఉంటాయి కదా, సిస్ట్లు, అవి ఎగ్ పెరగదు, రిలీజ్ అవ్వదు. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో ఏదైతే సిమ్టమ్స్ ఇప్పుడు అన్నీ చెప్పాను, ఆల్ ఆర్ రివర్సబుల్ వన్స్ దే ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్.
సో ఈ లైఫ్ స్టైల్ అంటే ఇదే మళ్ళా. సో దే హ్యావ్ టు ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ ద సిమ్టమ్స్ విల్ బి రివర్స్డ్ ఇన్ PCOS. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఇవి చాలామంది యూస్ చేస్తారు. దానివల్ల ఏమైనా ఇన్ఫర్టిలిటీకి లీడ్ చేస్తాయి మేడం ఈ టాబ్లెట్స్? బర్త్ కంట్రోల్ పిల్స్ ఇందాక డిస్కస్ చేసాం, హార్మోనల్ పిల్స్. సో అవి మనము 21 days అనేది ఇస్తాము. సో Day 2 Day 3 నుంచి. ఓకే. సో అవి లో డోసేజ్లో హార్మోన్స్ అనేది మన బాడీకి ప్రొవైడ్ చేసి పీరియడ్స్ రెగ్యులరైజ్కి ఇస్తాము. ప్లస్ బర్త్ కంట్రోల్కి కూడా ఎలా పనిచేస్తుందంటే బేసికలీ ఇది మనకు ఓవ్యులేషన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. అంటే ఎగ్ అనేది పెరగదు, రిలీజ్ అవ్వదు, అది ఒకటి. సో ఇంకొకటి మనకు లోపల యూట్రస్ లోపల ఏదైతే లైనింగ్ ఉందో అది థిన్గా ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకు ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ఒకవేళ అయినా కూడా ఈ యూట్రస్ లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్లో మనకు థిక్ అవుతుంది 10 mm అయ్యి అప్పుడు అది యూట్రస్ అది ఎంబ్రియో అనేది వచ్చి కూర్చుంటుంది. సో థిన్గా ఉంటే మనకు ఇంప్లాంటేషన్ అనేది అవ్వదు, అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఇక్కడ సర్వీక్స్ దగ్గర ఏదైతే ఉందో మ్యూకస్ ఉంటుంది, అంటే ఒక లిక్విడ్ లాగా ఉంటుంది. ఆ లిక్విడ్ మనకు కొంచెం థిన్గా ఉంటే ఈ సిమెన్ అనేది లోపలికి వెళ్తుంది. యాక్చువల్లీ మనకు ఎగ్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడికి వస్తుంది ఈ ఫెలోపియన్ ట్యూబ్లో. సో ఇక్కడ మనకు ఫర్టిలైజేషన్ అవుతుంది Day 21. ఓకే, డే ఫర్టిలైజేషన్ అయినాక 21st డేకి ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. అంటే ఆఫ్టర్ 5 days ఇక్కడ వచ్చి యూట్రస్లో ఉంటుంది. సో మనకు ఇక్కడ ఏదైతే ఉందో సర్విక్స్లో ఫ్లూయిడ్ మ్యూకస్ అనేది థిక్ అయిపోతుంది. ఓకే. సో థిక్ అయిపోయి ఈ దానికి మనకు సెమెన్ అనేది లోపలి పోకుండా చేస్తుంది. సో 3 effects అన్నమాట బర్త్ కంట్రోల్ ఈ పిల్స్ అనేది. సో ఇట్ ప్రివెంట్స్ ఓవ్యులేషన్, ఎండోమెట్రియం అనేది థిన్గా అవుతుంది, సర్విక్స్ అనేది మ్యూకస్ థిక్ అయిపోతుంది. దీని నుంచి మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు ఈ 21 days హార్మోనల్ పిల్స్ వాడుతున్నప్పుడు. అండ్ దీని నుంచి కొందరు చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద విమెన్ టాలరేట్ దిస్ పిల్స్ వెల్, బట్ సమ్ విల్ హ్యావ్ దిస్ మూడ్ చేంజెస్, ఇరిటబిలిటీ, వెయిట్ గెయిన్ కూడా ఏంటంటే ఇది యాజ్ సచ్ ఫ్యాట్ అనేది ఉండదు వెయిట్ గెయిన్లో, వీళ్ళకు వాటర్ రిటెన్షన్ ఉంటుంది. దాని నుంచి బ్రెస్ట్ దగ్గర, హిప్స్, థైస్ దగ్గర వాటర్ రిటెన్షన్ నుంచి ఏదో వెయిట్ గెయిన్ అవుతున్నాం అనుకుంటారు. ఇది 2 to 3 months మనము ఈ పిల్స్ స్టాప్ చేశాక దే కమ్ బ్యాక్ టు దర్ ఒరిజినల్ నార్మల్. ఓకే. సో బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు అనేది అపోహ మాత్రమే. నిజం కాదు, అదంతా వాటర్ రిటెన్షన్. వాళ్ళకు అపెటైట్ చేంజెస్ అవి ఉంటాయి కాబట్టి మేబీ కొంచెం మీ ఓవర్ ఈటింగ్ దాని నుంచి వాటర్ రిటెన్షన్ నుంచి అట్లా వెయిట్ గెయిన్ అయినాం అనుకుంటారు. కానీ యాజ్ సచ్ పిల్స్ నుంచి వెయిట్ గెయిన్ అవ్వడం అనేది ఉండదు. 2 to 3 months తర్వాత స్టాప్ చేసి నార్మల్ అవుతారు. ఇక్కడ కూడా మళ్ళీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఎక్సర్సైజ్, డయట్, హెల్దీ డయట్ అనేది దట్ షుడ్ బి అ వే ఆఫ్ లైఫ్ అంతే. ఇది చాలా కామన్ మిత్ యాక్చువల్గా, మీరు చెప్పినాక చాలా మనకు రిలేట్ అవుతుంది. అండ్ సో ఈ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా హెల్దీగా అవ్వాలి అంటే ఎట్లాంటి స్టెప్స్ తీసుకోవాలి మేడం? ఓకే, ప్రెగ్నెన్సీ అనేది స్పాంటేనియస్గా కన్సీవ్ అవ్వాలి వితౌట్ ఎనీ మెడికేషన్స్. అంటే ఒక 4-5 points చెప్తాను కార్తిక్. సో ఇఫ్ దే ఫాలో దిస్ స్పాంటేనియస్గా కన్సెప్షన్ అనేది చాలా ఈజీ అవుతుంది. మెయిన్ వచ్చేసి దే హ్యావ్ టు మెయింటైన్ అ హెల్దీ వెయిట్ ఫస్ట్. ఓకే, వెయిట్ చాలా ఇంపార్టెంట్. ఆ హెల్దీ వెయిట్ మెయింటైన్ చేయడానికి దే హ్యావ్ టు టేక్ బ్యాలెన్స్డ్ హెల్దీ ఫుడ్. సో ఈ ఫుడ్లో ఏంటంటే మెయిన్గా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోవాలి. ప్లాంట్ ప్రోటీన్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి డయట్లో. ప్రోటీన్స్ ఎక్కువగా, కార్బోహైడ్రేట్స్ తక్కువ, లో క్యాలరీ ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ప్రెగ్నెన్సీలో మనకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఫుడ్ని తీసుకోవాలి. సో అది దేంట్లో ఉంటుంది అంటే మనకు ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ సో అనేది ఇంక్లూడ్ చేయాలి డయట్లో. ఓకే, అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్, ఎర్లీగా డిన్నర్ చేయాలి. సో 7:30, 8 ఆఫ్టర్ 8 దే ఆర్ నాట్ సపోజ్ టు ఈట్ ఆర్ డ్రింక్ ఎనీథింగ్. సో మేబీ 1 or 2 weeks కొంచెం కష్టం అవ్వచ్చు, బట్ ఇఫ్ దే మేక్ ఇట్ హ్యాబిట్ ఐ థింక్ దిల్ గెట్ యూస్ టు ఇట్.
అండ్ ఇంకొకటి కెఫీన్ అనేది లిమిటెడ్గా తీసుకోవాలి. కాఫీ, టీ, aerated drinks, all this contains caffeine, not only coffee. Coffee, tea, energy drinks. All this have to reduce. And exercise, very important. 45 minutes to 1 hour per day, 5 times a week. ఏ ఎక్సర్సైజ్ అయినా కానీ they have to be active. Physically active, yes. ఫిజికలీ యాక్టివ్ ఉండాలి. అండ్ ఇంకొకటి వాళ్ళు స్ట్రెస్, అగైన్ దే హ్యావ్ టు స్ట్రెస్ యాంగ్జైటీని మేనేజ్ చేయాలి. పర్సనల్ ఫ్రంట్లో కానీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కానీ మేనేజ్ చేసుకోవాలి. స్క్రీన్ టైం అనేది తగ్గించాలి. ల్యాప్టాప్ స్క్రీన్ చాలా తగ్గించుకొని వాట్ నెక్స్ట్ అడిక్వేట్ స్లీప్, 6 to 7 hours ఆఫ్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ తీసుకొని, కొన్ని కెమికల్స్ పెస్టిసైడ్స్ ఉంటాయి యూజువలీ, అవి కొంచెం అవాయిడ్ చేయాలి. ఈ మనము విలేజ్లో అంతా చూస్తూ ఉంటాం, పెస్టిసైడ్స్ అని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. దాని నుంచి కూడా మెయిల్ ఫ్యాక్టర్స్ చాలా చూస్తున్నాం ఈ మధ్య. సో దే హ్యావ్ టు అవాయిడ్ దట్. దే హ్యావ్ టు అవాయిడ్ దట్. అండ్ ఇంకొకటి మనకు ఆ సైకిల్ని ట్రాక్ చేయాలి వాళ్ళు. సో యూజువలీ ఓవ్యులేషన్ మనకు 12th day to 14th day అనుకుంటాము. ఒక్కొక్కసారి షార్ట్ సైకిల్స్లో 8th 9th day కూడా ఎగ్ రిలీజ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి లేట్గా రిలీజ్ అవ్వచ్చు, 17th 18th day. సో మనము డేట్ వచ్చిన ఫస్ట్ డే వచ్చి day 1. సో day 10 నుంచి day 20 వరకు డైలీ ఆర్ ఆల్టర్నేట్ డేస్ ఇంటర్కోర్స్ అలా చేస్తూ ఉంటే ఓన్గా స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఈ ఆరోగ్యకరంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ ఏమైనా వాటిపైన ఏమైనా కొన్ని మిత్స్ ఉంటాయి కదా మేడం కామన్గా ప్రెగ్నెన్సీలో? ఫర్టిలిటీ మిత్స్. ఫర్టిలిటీలో మనం కామన్గా చూసే అపోహాలు ఆర్ మిత్స్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే కామన్గా ఆడవాళ్ళదే ప్రాబ్లం అని అనుకుంటారు. కానీ 40 to 50% ఆఫ్ ద టైమ్స్ మెయిల్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఆల్వేస్ అ విమెన్ హూ ఇస్, we should not always blame the women. So 40 to 50% times it is males. అండ్ ఇంకొకటి మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు, బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతూ ఉంటే ఇన్ఫర్టిలిటీ వస్తుందని. ఇన్ఫ్యాక్ట్ బర్త్ కంట్రోల్ పిల్స్ నుంచి సైకిల్స్ రెగ్యులరైజ్ అయిపోయి 2 to 3 monthsలో స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో దాని నుంచి ఇన్ఫర్టిలిటీ అనేది రాదు. అండ్ ఇంకొకటి మనకు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ప్రతిసారి IVF అని అనుకుంటారు, అది కాదు. ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ఉంటే వాళ్ళకు లైఫ్ స్టైల్ అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయినాక ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. ఎగ్ పెరగడానికి అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, IUI అంటాము, అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. అవి ఇన్ని మెథడ్స్ ఫెయిల్ అయితేనే IVF అనమాట. ఎస్. అండ్ ఇంకొకటి ఓవ్యులేషన్ జస్ట్ 12th 13th 14th డేలోనే అవుతుంది, ఆ టైంలో ఒక్కటే కలిస్తే సరిపోతుంది అని అనుకుంటుంటారు. సో 3 to 6 months ఆ మెథడ్ ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. సో అలా ఉండదు కదా. సో దానికి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, షార్ట్ సైకిల్ తర్వాత డిలేడ్ ఓవ్యులేషన్ అని. సో అదొక్కటే కాదు, అది ఒక మిత్ అనమాట, ఆ టైంలోనే రిలీజ్ అవుతుంది అని. ఇంకొకటి మేల్స్లో ఫ్రీక్వెంట్ ఇజాకులేషన్స్ ఆర్ మాస్టర్బేషన్స్ నుంచి మేల్ ఫర్టిలిటీ తగ్గుతుంది అనుకుంటారు. సో అది కూడా దట్స్ ఆల్సో బిగ్ మిత్. అండ్ ఇప్పుడు ఒక చైల్డ్ ఉంటే కన్సీవ్ అవ్వడం మళ్ళీ ఈజీగా ఉంటుంది అనుకుంటారు. బట్ ఒక్కొక్కసారి ఎన్నో వేరే ఫ్యాక్టర్స్ నుంచి మళ్ళీ కన్సీవ్ అవ్వడం కూడా డిఫికల్ట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 1 year వరకు చూడండి, ఇప్పుడే చూద్దాము, వై టు గో అండ్ కన్సల్ట్ డాక్టర్ అనుకుంటారు. బట్ ఒక్కొక్కసారి ఏజ్ ఫ్యాక్టర్, ఒక్కొక్కసారి వాళ్ళు ఏజ్ 30 ఉంది అమ్మాయిది, ఒక్కొక్కసారి లేట్ మ్యారేజెస్ నుంచి 35 అబవ్ ఉంది, వేరే అసోసియేటెడ్ మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, వేరే ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే కన్సల్ట్ అవ్వాలి. సో వాళ్ళు 1 year వరకు వెయిట్ చేయొద్దు ప్రెగ్నెన్సీ కోసం. అండ్ ఇంకొకటి ప్లాన్ చూస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీకి ఆఫ్టర్ ఇంటర్ కోర్స్ కాలు ఎత్తి పడుకోవాలి అంటారు. సో అలాంటివి ఏమీ లేదు. ఎందుకంటే సో ఆఫ్టర్ ఇజాకులేషన్ మనకు సిమెన్ అనేది వచ్చేస్తుంది. మ్యాటర్ ఆఫ్ సెకండ్స్ ఇట్ విల్ జస్ట్ క్రాస్ ది సర్విక్స్ అండ్ గో ఆఫ్ ఇన్ టు ద యూటరస్. ఎంతవరకు వెళ్ళాలో వెళ్తుంది. కాలెత్తి 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాలు అవసరం లేదు. ఆల్ దట్ ఈస్ అ మిత్ అంతే. సో ఉమెన్ హెల్త్ గురించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తున్నాం కదా, మెన్స్ట్రల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది. సో మనం వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్ కూడా చాలామందికి తెలియదు కదా. మనం ఈ మధ్య వ్యాక్సిన్ ఉమెన్ ఖచ్చితంగా కొన్ని వ్యాక్సిన్స్ వేసుకోవాలి అని ఉంది.
సో ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్, ఎవరు వేసుకోవాలి, ఎందుకు వేసుకోవాలి, ఎప్పటి వరకు వేసుకోవాలి హెచ్పివి వ్యాక్సిన్ అనేది ఇస్తున్నాము ఇప్పుడు జనరల్గా. ఇది సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్కి. సో ఇది ఏంటంటే 9 years నుంచి 45 years వరకు విమెన్ వాడచ్చు. ఎస్ WHO గైడ్లైన్స్ ప్రకారం ఇప్పుడు లేటెస్ట్ దాంట్లో 9 to 14 years అమ్మాయిలు అయితే 2 doses, 0 and 6. అంటే ఫస్ట్ ఇప్పుడు డోస్ ఇస్తే నెక్స్ట్ 6 months తర్వాత ఒక డోస్ ఇస్తాము. తర్వాత నుంచి అయితే 3 doses ఉంటుంది, 0 to 6. 6 వచ్చేసి అదే ఫస్ట్ ఇచ్చాక 2 months ఒకటి, దాని తర్వాత మళ్ళీ 6 months. ఓకే. ఇది 45 years ఏజ్ వరకు తీసుకోవచ్చు. అండ్ రెగ్యులర్గా ప్యాప్స్మియర్ 1 in 3 years చేయించుకుంటూ ఉంటే కొంచెం మనము ఈ సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ అనేది తొందరగా అవుతుంది. ఓకే. ప్యాప్స్మియర్ అంటే ప్యాప్స్మియర్ అంటే ఇది ఒకటి, ఇక్కడ సెల్స్ అనేది ఉంటాయి కొంచెము ఇడ. సో దానిని మనము ఇప్పుడు లిక్విడ్ బేస్డ్ సైటాలజీ ద్వారా చేస్తున్నాం ప్యాప్స్మియర్ని. జస్ట్ ఇక్కడ ఏదైతే సెల్స్ ఉన్నాయో ఒక చిన్న బ్రష్ లాంటిది ఉంటుంది. సో ఈ వెజైనాలో మేము ఇంట్రడ్యూస్ చేసేసి ఈ సెల్స్ని ఇలా తీసేసి మేము లిక్విడ్లో వేసి ల్యాబ్కి పంపిస్తాం. సో అక్కడ ఏదైనా క్యాన్సర్ సెల్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఆ ప్యాప్స్మియర్లో మనకు క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ అవుతుంది. అది 1 in 3 years అనేది మనము చేయించుకుంటూ ఉండాలి. సో మీ దగ్గరకు వచ్చే మెయిన్ ఏజ్ గ్రూప్ ఉమెన్ ఉంటారు కదా మేడం, ఎక్కువ మంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నారు? అండ్ వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నారు యాజ్ ఎ గైనకాలజిస్ట్గా, ఎందుకంటే నేను చూశాను మీరు అంటే కన్సల్టేషన్లో అయినా కానీ యూ స్పెండ్ వెరీ క్వాలిటీ టైమ్ ఆన్ లైఫ్ స్టైల్ చేంజెస్. వాళ్ళకి ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ గురించి టైం స్పెండ్ చేస్తారు కదా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో జనరల్గా ఇప్పుడు అయితే కామన్గా చూసేది ఫర్టిలిటీ కోసం వస్తారు కపుల్స్. అండ్ PCOS చాలా కామన్ అయిపోయింది, PCOS. సో వాళ్ళకు ఫస్ట్ ½ an hour I spend time to explain what is happening, so what changes they have to make in their lifestyle, so that treatment becomes easier for me later on. Yes. అండ్ నాకు చాలా రిజల్ట్స్ అనేది మంచిగా వస్తున్నాయి. బికాజ్ వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్, ఒక 15-20 minutes వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటే ద గ్రావిటీ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళకి అర్థమవుతుంది. సో యాజ్ సచ్ ఏమీ పెద్ద ఇష్యూ కాదు ఇది PCOS అంటే. సో ఐ కెన్ మేనేజ్ అన్న కాన్ఫిడెన్స్ వాళ్ళల్లో వస్తే సరిపోతుంది. ఎస్, దే నో వాట్ ఈస్ దట్, దే కెన్ మేనేజ్ థింగ్స్. సో అది అలా చేస్తే హాఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ PCOSలో. అండ్ ఆ హెల్దీ లైఫ్ స్టైల్ అది మెయింటైన్ చేయడం ఒకసారి హ్యాబిట్ లాగా అయిపోతే అండ్ నథింగ్ కెన్ స్టాప్ దెమ్. యా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో నేను ఈ పాడ్కాస్ట్లో చాలా ఈ హార్మోన్స్ పైన ఉన్న మిత్స్ కానీ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్కి మల్టిపుల్ రీజన్స్, PCOS ఒకటే రీజన్ కాదనే విషయం చాలా తెలుసుకున్నాను. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాన్సర్ ఎగ్జామినేషన్స్ కానీ అండ్ దాంతోపాటు ఇప్పుడు వ్యాక్సిన్స్ గురించి చెప్పారు. అండ్ ఇంకొకటి మన అమోర్ హాస్పిటల్ ఇక్కడ మనకు చాలా తక్కువ అమౌంట్లో, వెరీ మినిమల్ అమౌంట్లో వీ హ్యావ్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ అనమాట, వెల్ విమెన్ ప్యాకేజ్ అని. సో దాంట్లో మేము బ్రెస్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్, అబ్డామిన్, పెల్విస్, ప్యాప్స్మియర్ అనేది చేస్తాము. సో చాలా రీజనబుల్ అమౌంట్లో అవుతుంది. దాంట్లో గైనిక్ కన్సల్టేషన్ కూడా మీకు కాంప్లిమెంటరీ ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ విమెన్ టు యూటిలైజ్ దిస్. టు అవాయిడ్ అప్కమింగ్ గైనిక్ ఇష్యూస్ని అవాయిడ్ చేయాలంటే ఈ స్క్రీనింగ్ చాలా ఇంపార్టెంట్. యూటిలైజ్ ఇట్. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అండ్ చాలా విషయాలు నేను నేర్చుకున్నాను. అండ్ మీరు ఇప్పటివరకు పాడ్కాస్ట్లో చూస్తే మేడం ఇన్ని విషయాలు చెప్తున్నారు అని అంటే ఎంతమంది కేసెస్ మేడం దగ్గరకు వస్తుంటాయి. సో కాబట్టి ఈవెన్ డాక్టర్స్ అయినా కానీ మెడికేషన్స్ పైనే కాదు, దే ఆర్ ఆల్సో టెల్లింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇంపార్టెన్స్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. సో చాలా యంగ్ పీపుల్ వస్తున్నారని మేడం ఆవేదన. అందుకనే మేక్ షూర్ వర్క్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ చేంజెస్, స్క్రీనింగ్ ఇంపార్టెన్స్, ఈ మెడికల్ రిపోర్ట్స్ కానీ అండ్ వ్యాక్సిన్స్ ఇంపార్టెన్స్ తెలుసుకున్నందుకు. అండ్ ఖచ్చితంగా మీరు ఈ ఏజ్ గ్రూప్లో ఉన్నారంటే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ఇవన్నీ కూడా మిమ్మల్ని మీరు స్క్రీనింగ్ చేసుకొని ఎక్కడున్నారో తెలుసుకొని హెల్తీ లైఫ్ స్టైల్ పైన మీరు ఫోకస్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Thanks Karthik for giving me this opportunity. Thanks a lot. Thank you very much.